మరి ఈ రోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగు ప్రజలందరి దగ్గరికి వెళ్ళమని చెప్పారో ఈ రోజున మరి 47వ డివిజన్లోకి రావడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఒక 2 స్ట్రీట్లు మరి ఏదైతే ఇబ్బందులు ఉన్న దగ్గరికి మేము కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైతే సమస్యలు చెబితేనే మాకు కూడా గ్రౌండ్ లెవెల్ ఏం చేస్తుందనేది తెలుస్తుంది. డెఫినెట్గా అన్నీ కూడా చేసాం. ఇప్పుడు కూడా కొత్త విషయం మాకు కూడా తెలిసింది. దాంట్లో ఏదైతే గ్యాస్ డబ్బులు పడట్లేదని కొంతమంది చెప్తున్నారో దాన్ని వెరిఫై చేయమంటే వాళ్ళు ఏదైతే సచివాలయ సిబ్బంది దానికి మా దగ్గర ఆప్షన్ లేదని అంటున్నారు. అన్ని అర్హతలు కూడా ఉండి గ్యాస్ డబ్బులు ఎందుకు పడట్లేదు అనే దాని మీద డెఫినెట్గా ఇవ్వాలి. మరి కలెక్టర్తో కానీ మినిస్టర్ గారితో మాట్లాడతాను. దానికి ఏదైతే మరి దేని ద్వారా అప్లోడ్ చేసుకోవాలనేది నిర్ణయం తీసుకుని పడిన వాళ్ళందరికీ కూడా పడేటట్టుగా నేను చేస్తాను. ఎందుకంటే ఈ సందులో తిరిగితే ఇద్దరు అదే సమస్య చెప్పారు. దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే సచివాలయ సిబ్బంది వెళ్ళినప్పుడు మరి మా దగ్గర లేదంటే తర్వాత చెప్తామని అంటున్నారు. దాన్ని పిలిచి అడిగినప్పుడు అసలు మన దగ్గర ఆప్షనే లేదన్నారు. డెఫినెట్గా మరి కొత్త సమస్య గ్రౌండ్లో నాయకుడు తిరుగుతున్నప్పుడు ప్రతిదీ కూడా తెలుస్తుంది. దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి మేము కూడా చేస్తాం. ఏదైనా సమస్య ఉందనేదే లేదన్నదని మేము కూడా రమ్మంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు అన్నీ కూడా తెలుస్తాయి. ఫీడ్బ్యాక్ మనం ఏదో ఇచ్చేసామని అనుకుంటాం కదా. చాలామంది ఆనందంగా ఉన్నారని చెప్పారు. ముందు ఏదైతే మాట ఇచ్చానో వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ పాటు ఓట్లప్పుడు ఏదైతే అడిగానో ఇంటింటికి వచ్చానో ఈ రోజున కూడా ధైర్యంగా వాళ్ళందరింటికి కూడా మేము వెళ్తున్నాం. మేము పని చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాం. కొంతమందికి కొద్దిగా అవగాహన లేక ఇంకా ఈ టిడ్కో ఇల్లు కట్టాలా ఆ ఇల్లు కట్టాలా మాకు ఎక్కడ పట్టా వచ్చిందనేది కొంతమంది తెలియక వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఈ వారంలోనే వాళ్ళందరికీ కూడా ఆర్పీల ద్వారా మీటింగ్ చేసి ఎవరి దగ్గర అయితే పట్టాలు ఉన్నాయో ఎవరికైతే టిడ్కో ఇల్లు ఉన్నాయో విభజించి వాళ్ళందరికీ కూడా చెప్పి రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు ఇంటి గురించి ఎవరో కూడా అడగకూడదు వీళ్ళు. ఎందుకంటే ఇల్లు వాళ్ళకి ఎక్కడ ఉంది, వాళ్ళు కట్టుకోవడానికి 2,30,000 ఉంది. అదే టిడ్కో ఇల్లు దీపావళి అయ్యేసరికి వాళ్ళకి అందజేస్తారు. వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఈ సమస్య గురించి మళ్ళీ ఎక్కడ ప్రస్తావించరు. దాన్ని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మరి కార్పొరేటర్ మీద ఆ కార్పొరేటర్ ఆర్పీల మీద ఉంది. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల మీద మనకు అవగాహన వస్తేనే మనం వాళ్ళకి చేయగలమని అనుకుంటున్నాం. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్న రోడ్లు డ్రైన్లు ఎక్కడికి వెళ్ళినా ఎలాగే ఉంటాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో చాలా నిర్వీర్యం చేసేసారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రోడ్ల గురించి కూడా ప్రజలు అడిగే పరిస్థితి లేకుండా చేసే బాధ్యతని మేము కానీ మేయర్ గారు కానీ తీసుకుంటాం. ఎందుకంటే అన్నీ కూడా ఫీడ్బ్యాక్తో పాటు ప్రతి వార్డులో కూడా అయితే రోడ్లు బాగోలేదో అవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి జాగ్రత్త పెట్టుకున్నాం. ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు బయటికి కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు ఉన్నారో అవి ఇప్పుడు యుద్ధపరతెక్కువెత్తని కొన్ని చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో అటువంటి రోడ్డు అనేది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంత వర్షం వచ్చినా సరే బయటికి నిర్భయంగా వచ్చేటట్టుగా. ఎందుకంటే అంచెలంచెలుగా చేసుకెళ్తేనే కానీ ఫండ్స్ సరిపోయే పరిస్థితి కాదు. ప్రజలకే అవగాహన ఉంది. ప్రజలు మేము చేస్తామని నమ్మకం ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇవాళ ఏదో మేము వచ్చేసాం సంవత్సరంలో ఇది చేసేసాం అనేది కాదు. 2వ సంవత్సరం ఏం చేసామనేది చూపించాలి, వాళ్ళకి చెప్పాలి. అవన్నీ కూడా భవిష్యత్తులో ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా నిరంతరం గ్రీవెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సమస్య ఉంటే వస్తారు. నాయకులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ తిరిగితే వాళ్ళు కూడా చెప్తారు. అందుబాటులో ఉన్నప్పుడు పని అయినా అవ్వకపోయినా మన సమస్య మనం చెప్పుకోగలుగుతున్నాం అనే ధీమా వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా పరిపాలన సాగుద్ది. మరి అందరూ కూడా మరి మీడియా మిత్రులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కూడా